విజయ్ గారు, అమరావతి అభివృద్ధికి 6 నెలల్లో పూర్తిగా పరిష్కారాలు చేసేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. సో మరి ఏ విధంగా రైతులతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు? అండ్ రైతులు లేవనెత్తిన కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? పెండింగ్లో ఉన్న ఆందోళన గురించి ఏమంటారు? ఎటువంటి చర్చలు జరుపుతున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, ఖచ్చితంగా రైతులకు సంబంధించిన కేసులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. ఆల్రెడీ దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ అక్రమ కేసులన్నిటిని కూడా తీసివేసి రైతుల్ని వాటి నుంచి విముక్తి చేయటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే అత్యంత క్రూరమైనటువంటి అనేకమైన సెక్షన్లు, దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇంకా అసలు కొంతమంది మాట్లాడిన మాటలు చెప్తే ఇప్పటికి కూడా రక్తం ఉడికిపోతా ఉంది. అంత భయంకరమైనటువంటి మాటలు మహిళల గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని 50 ఏళ్ళు అయినా సరే అభివృద్ధి చెందదు. అంటే అభివృద్ధి చెందదు ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకత్వం ఉంటే అభివృద్ధి చెందదు, అసలు రాజధానే ఉండదు. కానీ ఇక్కడ ఉంది సిబిఎన్, పవన్ కళ్యాణ్ బీజేపీ, లోకేష్ గారు నియోజకవర్గం కూడా రాజధాని పరిధి. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని, అంటే అబద్ధాన్ని ఎంత అందంగా చెక్కి శిల్పంలాగా చేసి ప్రజలకి చెప్పి మోసం చేశారో ఆ ఎన్నికల ప్రచారమే ఒక ఉదాహరణ. రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతిని మార్చేటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇక్కడే రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. ఇంకా రోజా లాంటి వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడారో కూడా మనం చూసాం. మీ అందరికీ తెలుసు. మీకు సమయం అనుకూలించిందంటే నా వీడియో కూడా మీకు చూపించగలుగుతా, రెడీగానే ఉంది. ఇప్పుడు అలానే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో 30 ఎకరాలు ఉండాలా, 40 ఎకరాలు ఉండాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధాని అన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉదాహరణకి ఎవరిని చూపించారండి? ఆఫ్రికన్ కంట్రీస్ ని ఎగ్జాంపుల్ గా చూపించారు. ఆఫ్రికన్ కంట్రీస్ అభివృద్ధిలో ఎక్కడున్నాయి? ఆఫ్రికన్ కంట్రీస్ లో ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనకు తెలియదా? అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆఫ్రికన్ కంట్రీగా చేద్దామనేటువంటి ఒక దారుణమైనటువంటి ఆలోచన చేసి, దానికి మళ్ళీ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు, అపోదని, రాదని, కాదని. రీసెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తత్వం బోధపడి అమరావతి రాజధాని ఇక్కడే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. అమరావతి అనేది ప్రజల సెంటిమెంటు కాబట్టి ఈ సెంటిమెంట్ ని కాదని ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి ప్రతి సమస్యని అడ్రస్ చేసిద్ది. అఫ్ కోర్స్ కొన్ని లేట్ అయినాయి, కొంతమంది ఇబ్బంది పడుతున్న మాట ఎవ్వరం కాదనిలో, కానీ బై అండ్ లార్జ్ 90% అబౌవ్ రైతులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేశారు. 1% కాదు, ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ బిల్లులో ఈ బిల్లులో అంటే ఏ పాయింట్స్ అమరావతిని శాశ్వతంగా చేసేలా ఉన్నాయి? ఎందుకంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మార్చలేకుండా భద్రతా పరంగా ఎటువంటి సెక్యూరిటీ ఎలా కల్పిస్తారు? డెవలప్మెంట్ విషయంలో కానీ, ఫండింగ్ విషయంలో కానీ, ల్యాండ్ యూసేజ్ విషయంలో కానీ. పార్లమెంట్ నుంచి ఒక గజెట్ రూపంలో, ఒక చట్టం రూపంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధాని అనేటువంటిది ఒక దానికి సంబంధించినటువంటి ముసాయిదా వచ్చిన తర్వాత దాన్ని మార్చటం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి అంశం కాదు. ఆ ముసాయిదా ఎన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు తయారు చేయాలనేటువంటి న్యాయ కోవిదులు అందరూ కూడా కూర్చొని రాజ్యాంగాన్ని ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి గజెట్ అది. ఖచ్చితంగా ఆ పరంగా అందుకనే ఇప్పుడు లీగల్ రివ్యూలోకి వెళ్ళిందంటే కారణం అదే. లీగల్ రివ్యూలోకి వెళ్ళే కారణం ఏంటంటే లీగల్ గా ఫ్యూచర్ లో కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన లీగల్ రివ్యూలోకి వెళ్ళింది. కాబట్టి రైతుకి వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటుగా చట్టబద్ధత తీసుకురావడం వల్ల మన భారతదేశ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రంగంలో అమరావతి అనే ఒక చుక్క
ఇప్పటి వరకు లేదు ఎక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఒక చుక్క మనకి రేపు కనబడబోతా ఉంది దాని ఆ సొసైటీ ద్వారా, ఆ గజెట్ ద్వారా. దీనికి లీగల్ గా, టెక్నికల్ గా, చట్టపరంగా అన్ని విధమైనటువంటి ఆర్కిటెక్చర్ కూడా చేస్తారు. నేను ఇంకొక విషయం ఇప్పుడు చెప్పదలుచుకున్నానండి. వాస్తవంగా బాలకోటయ్య గారు పదవి వచ్చినాక, బాధ్యత వచ్చినాక బాగా బాధ్యత బరువు మోస్తా ఉండటం వల్ల ఏమో చాలా స్మూత్ గా మాట్లాడుతున్నారు. మామూలుగా 50 సంవత్సరాలైన అమరావతి అభివృద్ధి చెందదంటే ఈ పాటికి శివంగలాగా లేచేవాళ్ళు. కానీ బాధ్యత పెరిగేసరికి అదే నేను ఏదంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాధ్యతతో ప్రజలకు ఇంకా మంచి చేయాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాజధాని ఉండాలా అనేటువంటి ఆలోచనతో కానీ చేస్తుంటే ఇంత పరాభవం కలిగి ఉండేది కాదు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చెప్పకనే ఒప్పుకున్నారు, మా ఓటమికి కేవలం రాజధానే కాదు, కొడాల నానో, వల్లభనేని వంశీయో, బోరుగడ్డో, ఇంకో సీరెడ్డో వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాగటం, అభివృద్ధి లేకపోవటం, రోడ్లు వేయకపోవటం, ప్రజల్ని కాల్చుకు తినడం, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలని వాటన్నిటిలో ప్రథమ పాత్ర పోషించింది అమరావతి రాజధాని. ఆ రాజధాని కేంద్రంగా వచ్చినటువంటి వ్యతిరేకతతో పాటుగా ఇవన్నీ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. సో వీటన్నిటి ప్రతిఫలమే మీకు వచ్చినటువంటి ఆ పరాజయం. అయితే మీకు పరాజయం వచ్చింది కాబట్టి మీరు తక్కువ అనేటువంటిదో లేదా మిమ్మల్ని చులకన చేసేటువంటి అభిప్రాయం కాదు. ఇప్పటికన్నా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంటి అనేటువంటి దాంట్లో మీరు ఎక్సర్సైజ్ చేయండి. తద్వారా కొంతన్నా ప్రజల్లో మీ పైన నమ్మకం కలిగిద్ది. అంతేగాని ఇప్పటికి కూడా ఒకటే మాట, అమరావతి లేదు, తాత్కాలికమైన రాజధాని కాదది, తాత్కాలికమైన కొన్ని బిల్డింగ్లు కట్టారు. అది ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు నడుస్తుందండి. ఆ హైకోర్టు రేపు సిటీ కోర్టు అయింది. హైకోర్టుకి ఇంకా పెద్ద ప్రాంగణంలో ఇంకా హైకోర్టుకు కావాల్సినటువంటి సదుపాయాలతో ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దీన్ని అప్పుడు సిటీ కోర్ట్స్ చేస్తారు. అంతేగాని దానికి తాత్కాలికమని అదేని ఇదేని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయమాకండి. మోహన్ రెడ్డి గారికి కూడా మనస్సాక్షికి తెలుసు ఏ విధమైనటువంటి అమరావతిలో తప్పు చేశామనేటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మొత్తానికి కూడా అమరావతి విషయంలో తప్పు చేశాము అనేటువంటి ఆలోచన మార్పు లేకపోతే మీరు ఖాళీయే. మళ్ళీ మోహన్ గారికి టైం ఇవ్వకపోతే బాగోదు కదా. రైట్ కృష్ణవేణి గారు, ఇది రైతులకు 20 నిమిషాలు మాట్లాడారు శ్రీదేవి గారు. ఇప్పుడు మాకు టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని అడ్డ పెడతారు. లాస్ట్ మీకే టైం ఇస్తున్నాను మోహన్ గారు, లాస్ట్ మీకే, అందుకే కృష్ణవేణి గారితో మాట్లాడిస్తున్నాను. కృష్ణవేణి గారు